అడగగా ఆ రోగి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చేంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. మొదటి మాట, అందరి శ్రద్ధగా దేవుని వాక్యాన్ని వినండి. కొద్దిసేపు మాత్రమే దేవుని వాక్యాన్ని పంచుకుంటాను. మొదటి కీర్తన 107 20వ వచనంలో ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేయును అన్న మాట మనం చదువుకున్నాం. రెండోదిగా అక్కడ 38 ఏళ్ళ నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రెండు వాక్యాలను మనం చదువుకున్నాం. ఎక్కడ అక్కడ అంటే ఇక్కడో అక్కడో కాదు. ఎక్కడ అంటే యెరూషలేము దగ్గర. హల్లెలూయా. యెరూషలేములో గొర్రెల ద్వారమునొద్ద, యెరూషలేములో గొర్రెల ద్వారమునొద్ద ఒక 38 సంవత్సరాల నుండి ఒక రోగి ఆ చోటున పడి ఉన్నాడంట. బహుకాలము నుండి ఆ రోగి అక్కడ పడి ఉన్నాడు. ఎంతకాలము రాయబడి ఉన్నదంటే 38 సంవత్సరాలట. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలటమ్మా? 38 సంవత్సరాలు. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 4 సంవత్సరాలు కాదు, ఏకంగా 38 సంవత్సరాల నుండి ఆ చోటున పడి ఉన్నాడంట. ఎందుకు ఆ చోటున పడి ఉన్నాడంటే అక్కడ ఒక బెతెస్దా అనబడినటువంటి కోనేరు గలదంట. హల్లెలూయా. బెతెస్దా అనబడిన కోనేరు. ఆ కోనేరులో ఏం జరుగుతుందయ్యా అంటే ఆయా సమయంలో దేవుడు తన దూతను పంపించేవాడంట. దూతను పంపించినప్పుడు ఆ దూత పైనుండి దిగి వచ్చి ఆ నీళ్లను కదిలించినప్పుడు అక్కడ ఉన్నటువంటి రోగులు ఎవరైనా కావచ్చు, హల్లెలూయా, ఎవరైనా కావచ్చు, ఎట్టి వ్యాధి కలిగిన అటువంటి వాడైనా కావచ్చు, ఎప్పుడైతే ఆ దూత వచ్చి ఆ నీళ్ళని కదిలిస్తుందో ఆ కదిలించిన మరుక్షణమే ఆ కోనేటిలోకి ఎవరైతే దిగుతారో, ఎవరైతే ఆ కోనేటిలోకి వెళతారో, ఎట్టి వ్యాధి గలస్తుడైనా కూడా ఆ రోగము అన్న శరీరంలో నుండి ఎటువంటి బలహీనతనైనా కూడా తొలగిపోయి స్వస్థపరచబడతాడంట. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరచబడతాడంట. అక్కడ జరుగుతూ ఉంది. దేవదూత దిగొస్తా ఉంది, నీళ్ళని కదిలిస్తూ ఉంది, రోగులు ఆ నీటిలోకి దిగుతూ ఉన్నారు, శుద్ధులైపోతూ ఉన్నారు, బాగైపోతూ ఉన్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. హల్లెలూయా. ఎప్పటి నుంచి ఈ కార్యక్రమం జరుగుతుందనంటే ఇక్కడ రాయబడిన వాక్యానుసారంగా 38 సంవత్సరాల నుండి ఆ రోగి ఆ చోట పడి ఉన్నాడనంటే 38 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అంతకు ముందు నుంచే జరుగుతూ ఉండవచ్చు, కానీ ఆ వ్యక్తికి వచ్చిన రోగాన్ని బట్టి అక్కడ రాయబడి ఉంది. అయితే ఆ వ్యక్తి అక్కడ ఎందుకు నివసిస్తున్నాడంటే ఎప్పుడైతే దేవదూత వచ్చి నీళ్ళని కదిలిస్తుందో ఆ నీటిలోకి నేను దిగిపోతాను, నేను బాగుపడతాను, నేను వెళ్ళిపోతాను అన్న విశ్వాసము కలిగి, ఆశ కలిగి ఆ వ్యక్తి అక్కడ పడి ఉండడం జరిగిందంట. హల్లెలూయా, హల్లెలూయా. దేనికోసం పడి ఉన్నాడు? స్వస్థత కోసం పడి ఉన్నాడు. ఆయనకు స్వస్థత కావాలని ఆశపడి ఆ చోట 38 సంవత్సరాల నుండి ఆ రోగము చేత పీడింపబడుతూ ఉన్నాడు, ఆ రోగాన్ని మోస్తూ ఉన్నాడు. చూడండి, అక్కడ ఆయనకు ఆశ ఉన్నది, స్వస్థపరచబడాలన్న ఆశ ఉన్నది, కోనేటిలోకి దిగాలన్న ఆశ ఉన్నది. అక్కడ చాలా రోగులు ఉన్నారు. ఈ ఒక్క వ్యక్తే కాకుండా గుడ్డివారు ఉన్నారు, కుంటివారు ఉన్నారు,
ఇంకా ఊచ చేయగలవారు ఉన్నారు, చెవిటి వారు ఉన్నారు, అనేకమైన రోగులు అక్కడ గుంపులుగా పడి ఉన్నారు. హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే ఈ రోజుల్లో హాస్పిటల్ దగ్గర ఏ విధంగా రోగులు పడి ఉంటారో, MGM హాస్పిటల్ కానీ మిగతా హాస్పిటల్ కానీ వెళ్ళి చూసినట్లయితే ఎవరైనా మంచోళ్ళు ఉంటారా? అక్కడ అందరూ రోగస్తులే ఉంటారు. ఎందుకు? బాగుపడాలని, స్వస్థపరచబడాలని. హల్లెలూయా. అటువంటి పరిస్థితి ఈ యెరూషలేములో బెతెస్దా అనబడిన ఆ కోనేటి దగ్గర అదే విధానంగా ప్రజలు ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆ ప్రజలతో పాటు ఈ యొక్క వ్యక్తి కూడా అక్కడ ఉన్నాడు. ఉండి ఎదురు చూస్తా ఉన్నాడు. దేవదూత ఎప్పుడు వస్తుంది, నీళ్ళని ఎప్పుడు కదిలిస్తుంది, నేను ఎప్పుడు దిగిపోతాను అని చూస్తూ ఉన్నాడు. దేవదూత వస్తూ ఉంది, నీళ్ళని కదిలిస్తూ ఉంది. ఈయన దిగేలోపు మరొకడు దిగుతా ఉన్నాడు, శుద్ధుడైతా ఉన్నాడు, వెళ్ళిపోతా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధానంగా ఎన్ని సంవత్సరాలు గడిచిందో తెలియదు, కానీ చూడండి 38 సంవత్సరాల నుండి ఆయన కళ్ళ ముందు వచ్చి ఆ నీటిలోకి దిగి బాగైపోతున్న వారిని చూస్తున్నాడు. చూసి ఇక నా జీవితంలో స్వస్థత రాసి పెట్టలేదులే, ఇక నేను బాగుపడనులే, ఇక నేను ఈ విధానంగా ఉంటాలే అని ఏమాత్రము నిరాశ పడకుండా అక్కడే నివసిస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి నివసిస్తున్నాడంట. ఈ రోజు కాకుండా రేపైనా, రేపు కాకపోతే ఎల్లుండైనా, ఎల్లుండి కాకపోతే అవలెల్లుండైనా, ఈ సంవత్సరం కాకపోతే మరుసటి సంవత్సరం అయినా దేవుడు నా జీవితంలో ఖచ్చితంగా అద్భుతం చేస్తాడులే అని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాడంట ఆ వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అక్కడ దేవదూత పలానా టైము, పలానా సమయము, పలానా వారాన్ని వస్తానని రాయబడి లేదు. ప్రతి ఆదివారము ఉదయం 9 గంటలకు దేవదూత వస్తుందని రాయబడి లేదు. హల్లెలూయా. ఏమన్నా తెలుసా? చదవండి ఒకసారి ఆ మాట. చదువు తమ్ముడు, మొదటి నుండి చదువు. 5వ అధ్యాయం మొదటి నుండి చదువు మొత్తం. అటు తర్వాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారము దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన యొక్క కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట. హల్లెలూయా. ఏమని రాయబడినది అక్కడ? దేవదూత ఆయా సమయంలో హల్లెలూయా. దేవదూత ఆయా సమయంలో ఆ కోనేటిలోకి దిగి నీళ్ళని కదిలించినప్పుడట. హల్లెలూయా. సమయం రాయబడలేదు, టైం రాయబడలేదు, నెలలు రాయబడలేదు. ఆయా సమయంలో దేవుడు ఎప్పుడు సెలవిస్తే అప్పుడు, దేవుడు ఎప్పుడు పొమ్మంటే అప్పుడు ఆ దేవదూత వచ్చి ఆయా సమయంలో నీళ్ళని కదిలించేదంట. ఏ విధానంగా? సంవత్సరానికి 2 సార్లు, సంవత్సరానికి 3 సార్లు, వారానికి ఒక్కసారి. ఏమాత్రము రాయబడి లేదు. అక్కడున్న రోగులందరూ కూడా కళ్ళు ఎర్రగా చేసి ఆ నీళ్ళని చూస్తా ఉన్నారంట. హల్లెలూయా, హల్లెలూయా. నిద్ర లేదు అక్కడున్న రోగస్తులకు. నిద్ర ఉన్నదా? లేదు. డాక్టర్, మనం హాస్పిటల్ వెళ్ళినప్పుడు డాక్టర్కి ఇన్ని గంటలకు వస్తాడని మనకు టైమింగ్ ఉంటుంది. పొద్దున 10:30కు డాక్టర్ రౌండ్కి వస్తాడు, చెకప్ చేసి వెళ్ళిపోతాడు. హల్లెలూయా. కానీ ఇక్కడ ఆ దూతకు సమయం లేదు. ఆ దూత ఎప్పుడైనా రావచ్చు. పొద్దున రావచ్చు, మధ్యాహ్నం రావచ్చు, సాయంత్రం రావచ్చు, అర్ధరాత్రి రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. కాబట్టి అక్కడున్న రోగస్తులు అందరూ కూడా మేల్కుండి ఆ నీళ్ళ వైపు అలా చూస్తూ ఉండిపోయారంట. హల్లెలూయా. ఎందుకు? ఒకవేళ దూత సడన్గా వచ్చిందనుకో, సడన్గా నీళ్ళను మెసిలిచ్చిందనుకో, మొదటిగా దిగిపోయింది అనుకో, ఆయనకే స్వస్థత కలుగుతా ఉంది. హల్లెలూయా. మొదటి వ్యక్తి ఎవరైతే దిగుతారో వారికే స్వస్థత. ఆ తర్వాత ఎంతమంది దునికినా, 10 మంది దునికినా, 20 మంది దునికినా స్వస్థత రాదు. హల్లెలూయా. అది దేవుని కార్యము. హల్లెలూయా. అది దేవుని అద్భుతము. అన్నిళ్ళని కదిలించిన వెంటనే ఎవరైతే మొదటిగా దిగుతారో వారికి స్వస్థత కలిగిపోతా ఉంది, వారు శుద్ధులైపోతా ఉన్నారు. సో ఈ విధానంగా కొన్ని ఏళ్ళ తరబడి జరుగుతూ ఉన్నది. కానీ ఆ వ్యక్తి మాత్రము నిరీక్షణను కోల్పోవట్లేదు, నిరాశ చెందట్లేదు. నాకు స్వస్థత కావాలి,
38 సంవత్సరాల నుండి ఈ రోగాన్ని బట్టి నేను మోస్తా ఉన్నాను. ఒక సమయం వస్తుంది, నేను కూడా ఆ కోనేటిలోకి దిగుతా, నేను కూడా బాగైపోతా, నేను కూడా స్వస్థపరచబడతా అని ఆశతో 38 సంవత్సరాల నుండి అక్కడ నివసిస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి అక్కడ ఉన్నా కానీ ఆయనను పట్టించుకునేటువంటి మానవుడే అక్కడ ఎవరు లేరంట. హల్లెలూయా. ఆయనను చూసేవారు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు అక్కడ. ఏమనంటే ఆ నీళ్లు కదిలించినప్పుడట ఆయనను నీటిలోకి దింపేవారు కూడా ఎవరు లేరంట. హల్లెలూయా. అయితే అక్కడ బహుకాలము నుండి ఆ వ్యక్తి పడి ఉన్నాడని ఎవరు గ్రహించిండో తెలుసా? యేసు ప్రభు గ్రహించిండంట. హల్లెలూయా. చదవండి ఆ మాట ఒకసారి. అదే 5వ అధ్యాయము 7వ అధ్యాయము 7వ వచనం చదువు. ఆ రోగి, అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు 7 కాదు, సారీ 6 చదువు. 6వ వచనం. యేసు వాడు పడి ఉండుట చూచి వాడిప్పటి నుండి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వాని అడగగా, ఆ రోగి, అయ్యా నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఇవ్వడనూ లేడు కనుక నేను వచ్చు అంతటిలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాడు. హల్లెలూయా. చూడండి, 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నాడు కానీ ఆ వ్యక్తిని పలకరించిన మానవుడే లేడంట. ఆ వ్యక్తితో మాట్లాడిన మానవుడే లేడంట. ఎందుకు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడంటే అతని శరీరంలో రోగం ఉన్నది కాబట్టి. హల్లెలూయా. ఈ లోకంలో మనుషులు ఏ విధానంగా ఉంటారో తెలుసా? మన దగ్గర అన్నీ ఉన్నప్పుడే మన చుట్టూ ప్రజలు ఉంటారు. హల్లెలూయా. ఇదందరికీ తెలిసిన సత్యమే, చెప్పాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. ఒకవేళ మనము దీన స్థితిలో, మన దగ్గర ఏమి లేని స్థితిలో, మన దగ్గర ఏమి లేనటువంటి స్థితిలో ఉన్నామనుకో, మనల్ని మందలించటంలే ఎవ్వరు ఉండరు. హల్లెలూయా. ఇక్కడ అదే జరిగింది. 38 సంవత్సరాల నుండి ఆయనకు తల్లిదండ్రులు లేరా, అన్నదమ్ములు లేరా, అక్కజనులు లేరా? ఉన్నారు. హల్లెలూయా, ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఏం చేసి ఉండవచ్చు? వదిలేసి వెళ్ళిపోయిండు. హల్లెలూయా. పలానా చోట బాగుపడుతున్నారని తెలిసినప్పుడు ఆ వ్యక్తిని తీసుకెళ్ళి ఆ కోనేటి దగ్గర, గొర్రెల ద్వారము దగ్గర వదిలేసి కొన్ని రోజులు ఉండవచ్చు. కానీ 38 సంవత్సరాలు ఎవరైనా తోడుంటారా? ఎవరు ఉండరు. తీసుకెళ్ళి అక్కడ పడేసి కొంత సమయం వరకు గడిపి ఉండొచ్చు. గడిపి ఉండి అలసిపోయి ఏం చేసిందంటే వదిలేసి వెళ్ళిపోయిందంట. హల్లెలూయా. అయితే యేసు ప్రభు అటువంటి వ్యక్తిని యేసు ప్రభు ఏం చేసిండో తెలుసా? గ్రహించిందంట. యేసు ప్రభు యెరూషలేము దగ్గరికి వెళ్తా ఉన్నాడు. వెళ్తున్న సమయంలో ఆ గొర్రెల ద్వారము వద్ద ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 సంవత్సరాల నుండి ఒక రోగాన్ని అనుభవిస్తున్నాడు అని చెప్పి అతడు గ్రహించి యేసు ప్రభు స్వయంగా ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం వాక్యంలో చదువుతా ఉన్నాము. యేసు ప్రభు అక్కడికి వెళ్ళి ఆయనను అడుగుతా ఉన్నాడు, హల్లెలూయా, నీవు స్వస్థపడగోరుచున్నావా అని యేసు ప్రభు అడిగినప్పుడు ఆ వ్యక్తి సమాధానం ఏం చెప్పాలి? అవును ప్రభువా, నేను స్వస్థపడగోరుతున్నాను, నేను బాగా కావాలని అనుకుంటున్నాను అని ఆయన ప్రతి ఉత్తరం ఇవ్వాలి. కానీ యేసు ప్రభు అడిగినప్పుడు ఆ వ్యక్తి ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నేను స్వస్థపడగోరుతున్నాను, కానీ నాకంటే దేవదూత వచ్చి ఆ నీళ్ళని కదిలించినప్పుడు నాకంటే ముందుగా ఒకడు దిగి స్వస్థత పడి వెళ్ళిపోతా ఉన్నాడు ప్రభువా, నాకు మాత్రము సహాయం చేసేవారు ఎవరు లేరని ప్రత్యుత్తరం ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ప్రభు మనతో మాట్లాడినప్పుడు మనము సరిగ్గా సమాధానం చెప్పాలి. హల్లెలూయా. సరిగ్గా సమాధానం చెప్పినప్పుడే మన జీవితంలో త్వరగా కార్యాలు నెరవేర్చబడతాయి. ఈ వ్యక్తి ఆ విధానంగా సమాధానం చెప్పినప్పటికి కూడా
యేసు ప్రభు ఆ మాటను ప్రక్కన పెట్టి ఏమంటున్నాడో తెలుసా? నువ్వు లేచి నీ పరుపును ఎత్తుకోమని నడువుమని సెలవిచ్చిండు. హల్లెలూయా, హల్లెలూయా. నీవు లేచి నీ పరుపు ఎత్తుకొని నడువు అని సెలవిచ్చినప్పుడు యేసు ప్రభు మాటను నమ్మి ఆ 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్నటువంటి ఆ రోగి యేసు ప్రభు మాటను నమ్మి తన పరుపెత్తుకొని ఆయన లేచి నడుస్తా ఉన్నాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ అదే పరిస్థితి కనుక మన జీవితంలో ఉన్నదనుకో, ఒక 2-3 సంవత్సరాలు దేవుని కార్యము ఆలస్యమైందనుకో, ఒక 3-4 సంవత్సరాలు దేవుని కార్యము ఆలస్యమైనప్పుడు ఒకవేళ ప్రభు వచ్చి నేను నీకు ఇప్పుడు ఇస్తానంటే మన జవాబు ఎట్లుంటుందో తెలుసా? హల్లెలూయా. ఈ 4-5 సంవత్సరాల నుంచి కార్యం జరగలేదు కానీ ఇప్పుడు జరుగుతుందా? హల్లెలూయా, అవునా కదా? ఇన్ని సంవత్సరాల నుంచి జరగలేదు, ఇప్పుడు జరుగుతుందా ఇక అన్న సడలింపు, విశ్వాసము సడలింపు వచ్చేస్తుంది. కానీ చూడండి, 38 సంవత్సరాల నుండి అక్కడ పడి ఉన్న యేసు ప్రభు చెప్పిన వెంటనే ఆయన మాటను ఏం చేసిందంట? నమ్మిండంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను నమ్మిండు. 38 సంవత్సరాల నుండి నేను ఇప్పుడు పడి ఉన్నా కదా, నా ఎముకలు నా బొక్కలు అవన్నీ జామ్ అయిపోయినాయి, ఇప్పుడు నేను నడవలేను, ఇప్పుడు నా వల్ల కాదు అని ఏమాత్రము ఆలోచించలేదు. ఆయన మాట సెలవీయగానే ఆ ఒక పక్షవాత రోగి లేచి నిలబడ్డాడంట. హల్లెలూయా. మనం మొదటి వాక్యంలో చదువుకున్నామట కదా, ఆయన వాక్కు ఏం చేస్తుందట? చదువమాట, కీర్తన 107:20. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. హల్లెలూయా. ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను. హల్లెలూయా. ఆయన వాక్కు ఎటువంటిదంటే బాగు చేసేది. ఆయన వాక్కు ఎటువంటిదంటే నిన్ను నిలబెట్టేది. ఆయన వాక్కు ఎటువంటిదంటే ఎటువంటి స్థితిలో నీవు ఉన్నా కానీ, నీవు పడి ఉన్నా కానీ నిన్ను ఆయన నిలబెట్టే దేవుడంట. హల్లెలూయా. నీ శరీరంలో ఎన్ని సంవత్సరాల నుంచి ఏలుబడి చేస్తున్న రోగం కావచ్చు, ఈ రోజుల్లో అయితే ప్రతి వ్యక్తికి శరీరంలో ఏదో ఒక బలహీనత పట్టి సాతానుగాడు పీడిస్తా ఉన్నాడు. హల్లెలూయా. ఎన్నెన్నో బలహీనతలు, బీపీ అని, షుగర్ అని, థైరాయిడ్ అని, ఇంకెంకో కీళ్ళ వ్యాధులు, ఆ వ్యాధి ఈ వ్యాధి, తలనొప్పి అని ఎన్నో రోగాల చేత సాతానుగాడు ఏం చేస్తున్నాడు తెలుసా? ప్రతి ఒక్కరిలో ఒక బలహీనత పెడతా ఉన్నాడు. అది ఎటువంటి బలహీనత అయినా సరే, హల్లెలూయా, యేసు ప్రభువు ఆయన తన వాక్కును పంపి ఆయనను బాగు చేసిన విధానంగా ఈ రోజుల్లో కూడా ఆయన మాటను మనము నమ్మినట్లయితే, ఆయనపై మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఎటువంటి రోగమైన, వ్యాధి అయినా, బాధ అయినా, సమస్య అయినా, అది ఏదైనా కావచ్చు, హల్లెలూయా, నమ్మినట్లయితే ఆ వ్యక్తి నమ్మి ఏ విధానంగా లేచి నిలబడి పరుగులు తీసిండో ఆ విధానంగా మన జీవితంలో కూడా దేవుడు కార్యం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు సాతానుగాడు నమ్మనీయడు, కొన్నిసార్లు ఆయన మాటను పెడచెవున పెట్టాలని సాతానుగాడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. అవునా, దేవుడి కార్యం చేస్తాడా? ఖచ్చితంగా ఇది జరుగుతుందా? అబ్రహాముతో దేవుడు వాగ్దానం చేసి 75 సంవత్సరాలకు వాగ్దానం చేస్తే 100 సంవత్సరాలకు ఆయనకు సంతానాన్ని ఇచ్చిండు. ఈ పరిస్థితుల్లో ఆయన విశ్వాసము ఏమాత్రం కూడా సడలింపు కానీయలేదు. ఆయన మాటను నమ్మినట్లయితే, ఆయన మాటను విశ్వసించినట్లయితే ఈ రోజుల్లో కూడా ఆయన కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మాటను మనము నమ్మాలి, ఆయన మాటను మనము విశ్వసించాలి. ఈ రోజుల్లో చాలా మంది ప్రభు దగ్గరికి వస్తారు కానీ నమ్మడం లేదు. హల్లెలూయా, విశ్వసించడం లేదు, ఆయన మాటను నమ్మడం లేదు. కాబట్టి ఆయన మాటపై విశ్వాసం ఉంచలేబట్టి కాబట్టి నేటి దినాలలో చాలా తక్కువగా దేవుని కార్యాలను మనము చూడగలుగుతా ఉన్నాము. కానీ ఎవరైతే నమ్ముతారో, విశ్వసిస్తారో వారి జీవితాల్లో ఎప్పటికీ అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతూనే ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా.
ఈ వ్యక్తి లోపల రెండు విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 38 సంవత్సరాల నుండి రోగి ఆ వ్యక్తిని బట్టి రెండు విషయాలు ఆ వ్యక్తిలో నుంచి మనము నేర్చుకోగలము. ఏంటి ఆ రెండు విషయాలంటే, మొదటిదిగా నిరీక్షణ. హల్లెలూయా. మొదటి ఏంటిది? నిరీక్షణ. 38 సంవత్సరాల నుండి వెయిట్ చేసిండంటే అది మామూలు నిరీక్షణేనా? హల్లెలూయా. మామూలు నిరీక్షణ కాదు అది. ఏదైనా కార్యాన్ని మనం ఆరంభించినప్పుడు ఆ కార్యము కాస్త లేట్ అయిందనుకో, ఏం చేస్తాము? హల్లెలూయా. ఒకసారి గుజరాత్లో ఒక సిస్టర్ ప్రార్థనకు వచ్చేది. ఆమెకు ఎవరో చాతబాడి చేస్తున్న సమయంలో వచ్చింది. ఒక 2-3 వారాలు వచ్చింది. అందరం కలిసి ప్రార్థన చేసినాం. ప్రార్థన చేస్తున్న వాళ్ళ తల్లిదండ్రులు తీసుకొని వచ్చారు. యవనస్తురాలు తల్లిదండ్రులు తీసుకొని వచ్చి ప్రార్థన చేయమంటే అక్కడున్న మేము అందరం కూడా ప్రార్థన చేసినాం. 1 వారం, 2 వారాలు, 3 వారాలు ప్రార్థన చేసినాం. ప్రార్థన చేసిన తర్వాత కొద్దిగంత బాగా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు కొద్దిగంతే ప్రభువుని విశ్వసించారు. ఎంతగా నువ్వు విశ్వసిస్తావో అంతగానే దేవుడు కార్యం చేస్తాడు. కాబట్టి మామూలుగా ఆయన నమ్మింది కాబట్టి కొద్దిగంత దేవుడు విడుదలిచ్చాడు. విడుదలిచ్చిన తర్వాత ఇక పూర్తిగా దేవుడు విడుదలిస్తున్న సమయానికే ఏం చేసిందో తెలుసా? 3 వారాల నుంచి ప్రభు దగ్గరికి మందిరానికి వెళ్తా ఉన్నాం. ఒక విశ్వాసి ఆమెను పట్టుకొని తీసుకొచ్చింది. మీరందరూ పోగానే దేవుడు బాగు చేస్తాడు, విడిపిస్తాడు, ఈ యొక్క శాతపడి శక్తుల నుండి దేవుడు విడిపిస్తాడు, కాపాడుతాడని చెప్పిండు కదా. మేము 3 వారాల నుంచి వస్తూ ఉన్నాము. ఏది మరి మా బిడ్డ ఇంకా బాగా అయితే లేదు, ఆ యొక్క దురాత్మల నుండి విడిపించబడతలేదు అని మాట్లాడుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. ఒక 3 వారాలకే ఏమంటా ఉన్నది? ఇంకెప్పుడు జరుగుతూ ఉంది? హల్లెలూయా. ఇంకెప్పుడు దేవుని కార్యము ఇంకెప్పుడు జరుగుతుంది అని ప్రశ్నిస్తూ ఉన్నది. అంటే కాస్త ఆలస్యం అయితే మన స్వభావము ఎలాంటిదంటే, మనము సనగడం ప్రారంభిస్తాం, ఇంకా జరుగుతలేదని గునుగడం ప్రారంభిస్తాము. కానీ నిజానికి ఈ వ్యక్తిలో ఒక మంచి నిరీక్షణ ఉన్నది. హల్లెలూయా. ఒక మంచి పట్టుదల ఉన్నది. 38 సంవత్సరాలు గడిచినా కానీ కూడా అదే పట్టుతోటి అక్కడ నివసిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. 38 సంవత్సరాల నుండి అదే రోగము భరించుకుంటూ, ఇయ్యాల కాకపోతే రేపు ఆ దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో మేలు చేస్తాడు, ఖచ్చితంగా నన్ను బాగు చేస్తాడు, ఖచ్చితంగా నేను లేచి అందరిలాగా నడుస్తాను అని చెప్పి ఒక నిరీక్షణ కలిగి ఆ వ్యక్తి అక్కడ ఉండడము మనం చూస్తూ ఉన్నాము. నిరీక్షణ. హల్లెలూయా. రెండోది ఏంటిదో తెలుసా? ఆయన మాటను నమ్మడము. హల్లెలూయా. మొదటిది నిరీక్షణ, ఆయనలో ఉన్నది నిరీక్షణ. రెండోది నమ్మడము. 38 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత కూడా యేసు ప్రభు అక్కడికి వెళ్ళి నువ్వు లేచి నడువు అని చెప్పగానే ప్రయత్నించలేదు. హల్లెలూయా. ఏమో ఆయన చెప్తున్నాడు కదా, నేను ట్రై చేస్తలే అని కాదు. ఆయన మాట చెప్పుడుతోనే ఆయన లేచి నిలబడి, హల్లెలూయా. ఆ మాట చదువు ఒకసారి. వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. యేసు నీవు లేచి, ఆ మాట చదువు. 8. యేసు నీవు లేచి నీ పరుపెత్తుకొని నడవమని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నుండి తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్పిన వెంటనే స్వస్థత కలిగింది. మొదటిగా స్వస్థత కలిగింది. రెండోదిగా లేచి నిలబడి తన పరుపెత్తుకొని నడుస్తూ ఉన్నాడంట. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభును మహిమపరుస్తాం. హల్లెలూయా. హల్లెలూయా. 38 సంవత్సరాలు గడిచిపోయినాయి కదా. ఇప్పుడు ఏం లేస్తాలే, నేను లేచి నడుస్తానా? అందరు కోనేటిలోకి దిగి స్వస్థపరుస్తూ ఉంటే, అందరు కోనేటిలోకి దిగి బాగుపడుతూ ఉంటే, ఆ కోనేటిలో దిగి దైవ కార్యము జరుగుతూ ఉంటే, బాగుపడి వెళ్ళిపోతూ ఉంటే, నన్ను కోనేటిలో దింపకుండా ఈయన మాట మాట్లాడుతున్నాడేంది?
హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేహం వచ్చిందంటారా? ఈ సందేహం వస్తే ఆయన లేవకపోవు. హల్లెలూయా. ఆ సందేహం వస్తే లేచినా ఇక్కడ జరిగేది ఒక కార్యక్రమం అయితే ఈయన మరొక కార్యక్రమాన్ని చూపెడుతున్నాడేంది? ఈయన నన్ను తీసుకెళ్ళి కోనేట్లో దింపాలి, ఈ విధంగా నాకు సహాయం చేయాలి, ఇది ఆలోచన. హల్లెలూయా. మన ఆలోచన అయితే అట్లనే ఉంటుంది. హల్లెలూయా. మనం ఆలోచించింది ఒక విధానం అయితే దేవుడు చేసే కార్యము మరొక విధానంగా ఉంటుందంట. హల్లెలూయా. మనం ఆలోచించే విధానంగా దేవుడు కార్యము చేయకపోయినా ఆయన ఆలోచించే విధానంగా దేవుడు కార్యం చేస్తాడంట. హల్లెలూయా. అయితే వ్యక్తి ఆలోచన ఆ విధానంగా లేదు, నన్ను తీసుకెళ్ళి కోనేట్లో దింపాలి, నేను బాగైపోతా అని ఆలోచన లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు చెప్పిండో అదంతా మర్చిపోయిండు. అక్కడ జరిగిన కార్యక్రమము, ఆ దేవదూత దిగరావడము, నీళ్ళని కదిలించడము, ఆ వ్యక్తులు తిరిగి స్వస్థపడి వెళ్ళిపోవడము, ఆ విషయాన్నంతా ప్రక్కన పెట్టేసిండు. కానీ యేసు ప్రభు చెప్పిన వెంటనే, హల్లెలూయా, ఆయన చెప్పిన వెంటనే తన మాటను నమ్మి స్వస్థత పొంది లేచి నిలబడి తన పరుపెత్తుకొని నడుస్తా ఉన్నాడంట. హల్లెలూయా. హల్లెలూయా. నీవు ఊహించిన రీతిగా నీ జీవితంలో దేవుడు అద్భుతాలు చేయకపోయినా పర్వాలేదు, ఆయన మాటను నమ్మిన, ఆయన మాటను నీవు నమ్మావనుకో, ఆయన పద్ధతిలో ఆయన ఏ విధానంగా అయితే చేయాలో ఆ విధానంగా దేవుడు కార్యం చేస్తాడు. కాకపోతే నువ్వు నిరీక్షణ కలిగి ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నిరీక్షణ కలిగి ఎప్పుడైతే ఎదురు చూస్తావో, నువ్వు నిరీక్షణ కలిగి ఎప్పుడైతే దేవుని వైపు నీ విశ్వాసంలో సడలింపు రాకుండా ఎప్పుడైతే నువ్వు విశ్వాసము కలిగి ఉంటావో, ఒకానొక దినాన ఈ వ్యక్తి జీవితంలో అద్భుతము జరిగినట్లు ఖచ్చితంగా నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ పిల్లల జీవితంలో దేవుడు ఖచ్చితంగా ఆయన అద్భుతాన్ని చేసేటువంటి దేవుడు అయి ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు నమ్మాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, ఆయన ఖచ్చితంగా కార్యము చేస్తాడు. చూడండి మరొక మాట, కీర్తనల గ్రంథము 22:24 వచనం, 22 అధ్యాయము 24 వచనం. ఆయన బాధపడు వాణ్ణి బాధను తృణీకరింపలేదు. చదువు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. ఆయన బాధపడు వాని బాధను తృణీకరింపలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు. అతనికి తన ముఖమును దాచలేదు. వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. హల్లెలూయా. హల్లెలూయా. నీవు బాధలో ఉన్నప్పుడు, నీవు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూసి అసహించుకునే వారు ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. అవునా కాదా? నువ్వు బాధలో ఉన్నప్పుడు, దీన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను చూసి అసహించుకునే వారు ఉంటారు. నువ్వు బాధలో ఉన్నప్పుడు నీ దగ్గరికి రాకుండా తమ ముఖాన్ని తిప్పుకునేవారు ఉంటారు. హల్లెలూయా. తిప్పుకునేవారు ఉంటారు. కానీ మన దేవుడు అంట, మనం ఆరాధించే దేవుడు, మనము కీర్తించేటువంటి దేవుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు బాధలో ఉన్నప్పుడు నిన్ను అసహించుకునే దేవుడు కాదంట. హల్లెలూయా. నీవు బాధలో ఉన్నప్పుడు నిన్ను అసహించుకునే దేవుడు కాదంట. నీవు క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయన ముఖాన్ని త్రిప్పుకునే దేవుడు కాదంట. నీవు మొరపెట్టగా ఆయన ఆలకించే దేవుడు అంట. హల్లెలూయా. హల్లెలూయా. అట్టి దేవుని కలిగిన మనము ధన్యులము. నా జీవితంలో దేవుని ద్వారా నేను పొందుకున్న అద్భుతాలు, ఆదరణ ఎన్నో ఉన్నాయి. చెప్పుకోవాలంటే సమయం సరిపోదు. హల్లెలూయా. 15 సంవత్సరాల వయసుకే మా తల్లి చనిపోయింది. మా తల్లిని దేవుడు తీసుకున్నాడు. ఒక 24 ఏళ్ళకే మా తండ్రిని కూడా దేవుని తీసుకున్నాడు. ఆ స్థితిలో ఎన్నో తల్లి లాంటి ప్రేమను ప్రభు నుండి నేను పొందుకోగలిగాను. తండ్రి నుండి ఆదరణ నేను పొందుకోగలిగాను. హల్లెలూయా. ఎన్నోసార్లు నేను క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు, నేను బాధలో ఉన్నప్పుడు, నేను సమస్యలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడి నన్ను ధైర్యపరిచిన విషయాలు ఎన్నో ఉన్నాయి. హల్లెలూయా. అంతేకాకుండా మన దైవజనుల ద్వారా కూడా ఎన్నో ఆదరణ మాటలు, బలపరిచే మాటలు
ఆదరించే మాటలు, లేవనెత్తే మాటలు ఎన్నోసార్లు మాట్లాడుతూ నన్ను బలపరిచి ఇంతవరదాకా నన్ను నడిపిస్తున్న నా దేవుడు. హల్లెలూయా. మిమ్మల్ని కూడా ఖచ్చితంగా ఆయన నడిపించే దేవుడు. ఆయన వైపు చూసి నిరీక్షణను ఏమాత్రము కోల్పోకుండా ఆయన మాటను నమ్మినట్లయితే మీ జీవితంలో కూడా దేవుడు కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి 2 మాటలను దీవించునుగాక. అని మనందరం మోకరిద్దాం, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరూబుల మధ్య నుండి మాటలాడువాడా. ఈ దీనుని ప్రార్థనను ఆలకించువాడా, కేరూబుల మధ్య నుండి మాటలాడువాడా. స్తోత్రము, స్తుతి స్తోత్రము చేసేదా